మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంతమంది గుప్త ఆధిపత్యం చేతుల్లో ఉంది. కేవలం 3-4 ఫ్యామిలీలు గుప్పెట్లో పెట్టుకుని సినీ పరిశ్రమను ఆడిస్తున్నాయి. చిన్న ఫిలిమ్స్ ఏవైనా వస్తే వాటిని తొక్కిపెట్టేసి థియేటర్స్ ఇవ్వకుండా వాళ్ళ ఆర్థికంగా ఎమోషనల్గా అన్ని విధాలుగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ప్రస్తుత సినీ ఇండస్ట్రీ చూపిస్తుంది. వారి మీద ఆధిపత్య ధోరణిగా వెళ్తుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది అని ప్రభుత్వం ఒక డెసిషన్కి వచ్చినట్లయితే మనకు అనిపిస్తుంది. సినీ పరిశ్రమలో ఉన్న గుప్త ఆధిపత్యం, అలాగే కుటుంబ ఆధిపత్యాలు, వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? ఈ భేటీలు అవన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. మరి వీటికి ఫుల్ స్టాప్ ఉంటుందా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే నాకింత మీకింత, పరిశ్రమ నుంచి నాకింత రావాలి, మీకు కావాల్సిన బెనిఫిట్స్ మీకు ఇస్తాను అంటూ కూడా కాంప్రమైజ్కి వచ్చే అవకాశం ఉంది అంటారా రామ్మోహన్ గారు? స్వప్న గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మిగతా ప్యానెల్లోని మిత్రులు నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సంబంధాలు ఉండాలి. అందులో పరిశ్రమలు ఉంటాయి, సినిమా పరిశ్రమ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, గత సంవత్సరంగా సినిమా పరిశ్రమ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మారిండు, ఆ ముఖ్యమంత్రిని గౌరవించాలి, ఓ ప్రభుత్వం ఉంది, కనీసం కలిసి రావాలి అనే మాట ఎక్కడ రాలేదు. సమస్య అక్కడ వచ్చింది. అసలు ఈ పీఠముడు ఎక్కడ పడ్డదంటే, మొదలు ఈ సంవత్సరంగా ఓ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, దీంతో మనం సహకారం తీసుకోవాలి, ఇక్కడ బతుకుతున్నాం, ఇవ్వాలి అంటే వేలు వంకర పెడితే వెన్న వస్తుందని ఒక సామెత. ఇప్పుడు ఏమైంది, రాజకీయ నాయకులకు కూడా అహం ఉంటది. అందుకని ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు అన్నాడు, రెండే వస్తాయి సమస్యలు ప్రజలకు, మన మనుషులకు, అహం, ఆర్థికం, రెండింటితో సమస్యలు వస్తాయి. ఎట్లాగో అహం ఉంటది, రాజకీయ నాయకులు అహం ఉండకుండా ఎట్లా ఉంటది? ఇప్పుడు ఏమైంది అంటే, కాలం కలిసి వచ్చేదాకా, ఏదైనా సంఘటన జరిగేదాకా ఇప్పుడు అక్కడ అవకాశం రాలేదు, ఇది అవకాశం వచ్చింది అంటున్నారు. ఈ అవకాశం కరెక్టా కాదా అంటే రెండు ఉంటాయమ్మా స్వప్న గారు. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే ప్రజల స్పందన కూడా నరలేని నాలుక రెండు రకాలుగా మాట్లాడతారు స్వప్న గారు. అంటే నేను ఈ సమావేశానికి వచ్చే ముందు మొత్తం ఈ ఎపిసోడ్ లో జరిగింది చెప్తే, ఒక గాడిద మీద ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్తుంటే అందరు చూసామన్నాడు, బుద్ధి లేదు వీళ్ళకు, గాడిద మీద ఇంత బరివేస్తారా, ఇద్దరు తండ్రి కొడుకులు మొద్దులా ఉన్నారు పోతున్నారు అన్నమాట. అన్నప్పుడు పాపం తండ్రి దిక్కి కొడుకుని ఎక్కించి నడిపిస్తున్నాడు. చూసిన ముసలాయన నడిపిస్తున్నాడు, కొడుకునే మొద్దుకున్నాడు, వాడు మొద్దున్నాడు, యువకుడు, వాడిని ఎక్కించి నడిపిస్తారా, ఈయన తండ్రిని నడిపిస్తారా అన్నాడట. ఇప్పుడు తండ్రి కూర్చొని కొడుకుని దించుడు, చూసిన పిల్లగాని నడిపిస్తున్నాయి, పసిమొక్క నడిపిస్తున్నాయి, ఇట్లా అన్నాడట. ఆఖరికి ఇద్దరు తండ్రి కొడుకులు ఈ లోక బాధ భరించలేక ఇద్దరు దిగి నడుస్తున్నారట, గాడిద నడిపించుకుంటూ వాటి ఖాళీగా. అప్పుడు కూడా ప్రజలు ఏమన్నారట అంటే, బుద్ధి లేదు వీళ్ళకి, గాడిద బరువు మోయడానికి ఏమున్నది, ఇద్దరు నడుస్తారా అని అన్నారట. ఆఖరికి వీళ్ళ బాధ భరించలేక గాడిద విడిచిపెట్టి వాళ్ళంతా నడుచుకుంటూ పోయినట్ట. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇవాళ అల్లు అరెస్ట్ కాకముందేమో ఇదే ప్రజలు ఏమన్నారు, ఆయన సెలబ్రిటీకి ఒక న్యాయము, లేకపోతే మన లగ్జల రైతులకు న్యాయమా అన్నారు కదా ప్రజలు. కానీ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షం ఎట్లాగో అల్లు అర్జున్ కేసులో ప్రతిపక్షాలేమో ఆ అల్లు అర్జున్ భుజం మీద తుపాకి పెట్టుకుని ఇటు వెళ్తున్నారు, ఇటు పక్కనేమో చనిపోయిన రేవతి అట్లా కుటుంబం భుజాల మీద తుపాకి పెట్టుకొని వీళ్ళు ఇటు పక్కన ప్రభుత్వం వేరుస్తున్నారు. ఇందులో ఏమైతుందంటే, మొదటి వారం రోజుల వరకు విమర్శ వచ్చింది. ఏది అరెస్ట్ చేయలేదు, సామాన్యుడికో న్యాయం, సెలబ్రిటీకో న్యాయం అని. అరెస్ట్ చేస్తే ఏమన్నారు, నరం లేని నాలుకనే, చూసినావా వాళ్ళని సినీ పరిశ్రమ మొత్తం దూరం అవుతున్నారు. అందుకనే సినీ పరిశ్రమ చేసిన పెద్ద తప్పైందండి మొదటి నుంచి కూడా. ఒక ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని. అట్లాగే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం కూడా కావచ్చు, ఓసారి ఈగోస్ కు చిన్నది కూడా కారణం అవుతుంది. అంతెందుకు, అంతకు ముందు నాగార్జున గారి మన ఇన్కన్వెన్షన్ కూల్చడం, ఇవన్నీ కూడా ఒకటి నేనున్నాను ముఖ్యమంత్రిగా, ప్రభుత్వం ఉంది మాది, ప్రభుత్వాన్ని గుర్తించలేదు మీరు అని ఒక దాంతో మొదలైంది అనుకుంటున్నాడు. ఇవాళ దానికి పులి స్టాప్ పడుతుంది అనుకుంటున్నాడు. దానికి ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం దగ్గరికి పోక తప్పని పరిస్థితి ఏమో సినీ పరిశ్రమకు ఉంది. ఎందుకున్నది, ఇవాళ రేపు పొద్దున సంక్రాంతికి, స్వప్న గారు, సంక్రాంతికి రేపు పొద్దున సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యింది. ఒకటి దిల్ రాజు గారి సినిమా, రెండోది ఇంకా ఇతరత్ర వారు నిర్మించేందుకు లేకుంటే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న మిగతా ముఖ్య నాయకుల సినిమాలు. సంక్రాంతి అనేది మనకు గతంలో నైజాము, హైదరాబాద్ సీడెడు, అట్లాగే సర్కార్ జిల్లాలో అంటే నైజాం లో తక్కువ ఉంటుండే కలెక్షన్. ఇప్పుడు అట్లా కాదు, హైదరాబాద్ మెయిన్ గా 1 కోటి జనాభా ఉంటుంది కనుక ఇవాళ మిగతా వాటికంటే ఎక్కువ హైదరాబాద్ కలెక్షన్స్ అవుతాయి కనుక ఇక్కడ రేట్లు పెంచుకోవాలి కదా, ప్రీమియర్ షోలు పెట్టుకొని. కనుక ప్రభుత్వంతో ఇప్పుడు అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా ఏంటంటే, నేను అనుకున్న ప్రకారం వాళ్ళు దిగొచ్చింది కదా రాని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికే
నేను నాకు కానీ తెలిసిన సమాచారం ఏంటంటే రామ్మోహన్ గారు సెటిల్మెంట్ ఓకే, అయిపోయింది. ప్రభుత్వం సెటిల్మెంట్ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సినీ పరిశ్రమ దిగొచ్చింది. ఓకే, బానే ఉంది. ఇప్పుడు సినీ పరిశ్రమ దిగొచ్చి సీఎంతో భేటీ అయ్యి 4 మంచి మాటలు మాట్లాడి మేము మీకు సహకరిస్తాము, మీరు మాకు సహకరించండి అని చెప్పేసి ఒక 2 మంచి మాటలు వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, అలా అల్లు అర్జున్ మీద ఉన్న కేసులు ఎత్తేస్తారా? ఇప్పటి వరకు చేసినవి పక్కన పెట్టేస్తారా? చెప్పండి. యాక్చువల్ గా దాని ఇప్పుడు రూపాయకారికి అసలు అల్లు అర్జున్ కేసు ఉన్నది, కానీ ఎక్కడ మాట్లాడరమ్మా. ఇప్పటికే ఇటుపక్క అటుపక్క మధ్యవర్తిత్వం నేర్పుతున్నారు ఎవరు, మన దిల్ రాజు గారు, రామ్మోహన్ రావు గారు ఇప్పుడు సినీ ప్రముఖులు సినీ ప్రముఖులందరూ వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్ షోల కోసం వెళ్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్ విషయాన్ని మాట్లాడడం కోసం వెళ్తున్నారా? సంక్రాంతికి రాబోయే సినిమాలకి మాకు అడ్డుపడద్దు, మాకు పర్మిషన్స్ ఇవ్వండి బాబు అని అడగడానికి వెళ్తున్నారా? దేని గురించి వెళ్తున్నారు అనుకోవచ్చు? రెండోది అంటున్నాను, రెండోది ఎందుకంటే ఇప్పుడు నేను న్యాయవాదిగా చెప్తున్నాను. అల్లు అర్జున్ కేసు సీఎం అందరు కలిసినా ఇంకేం చేసినా పోదు, హైకోర్టు దాకా ఉన్నది, హైకోర్టులో 4 వారాల బెయిల్ ఉన్నది. ఈ కేసుని ఎవరు తీసేయలేరు కనుక అల్లు అర్జున్ కేసు అల్లు అర్జున్ ఫేస్ చేయాల్సిందే, చట్టం తన పని తను చేసుకపోతుంది, ఇందులో సమస్య లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పీఠముడి విడకపోతే రేపు వచ్చే ఇమ్మీడియట్ నాకు సంక్రాంతికి వచ్చే సినిమాల సంగతి ఏంది, మీ బెనిఫిట్స్ వాళ్ళ సంగతి ఏంది, రేట్లు పెంచుకునే సంగతి ఏంది, సినిమా పరిశ్రమ సంక్షోభాలు పడుతుంది కదా. అప్పుడు అంటున్నా 1,00,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసిండ్రు, అవి ఆగుతాయి కదా, రిలీజ్ అవ్వచ్చు, రకరకాలుగా అవ్వచ్చు. కనుక ఇప్పుడు ఏంటంటే ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడానికి, రెండోది ఏంటంటే ఈ మిగతా సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఈ గ్యాప్ పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానత వహిస్తుంది. కాకపోతే లోపాయకారిగా మీరు అన్నట్టు స్వప్న గారు ఇది ఉంటది, ఏది అల్లు అర్జున్ మీద తీవ్రంగా చర్య తీసుకోకపోవచ్చు అని కావచ్చు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయొచ్చు అంటే ఛార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయొచ్చు. ఇప్పుడు కేసులో బెయిల్ వస్తుందా రాదా, బెయిల్ 4 వారాల నుంచి పొడిగిస్తారా అని కోర్టులు చూసుకుంటాయి. కానీ జరిగేది ఏంటంటే రేపు పొద్దున సంవత్సరాల తరబడి కూడా నడవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు, ఈడీ కేసు 15 సంవత్సరాలు అవుతుంది. 2009లో కేసు, అది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి సంగతి అది నడుస్తుంది కదా. ఎన్ని కేసులు చూస్తే మనం ఇవాళ ఓటుకు నోటు కేసు చూస్తున్నాం కదా, 9 ఏళ్ళుగా నడుస్తుంది, అంటే 7-8 ఏళ్ళుగా నడుస్తున్నది. ఎప్పుడో 2018 కన్నా ముందు అయిన కేసు కదా. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే న్యాయ వ్యవస్థ సరిగ్గా సత్వర న్యాయం ఇస్తే వెళ్ళి రాదు, న్యాయ సంస్కరణ కావాలి. దాంతో పాటు ఇక్కడ ఈ ఒకరి మీద పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేసుకునే క్రమంలో అల్లు అర్జున్ భుజం మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి గెలుస్తున్నాయి. ఇప్పుడు పేదలు ఎవరైనా చనిపోయినరో ఆ కుటుంబాన్ని ఆసరా చేసుకొని మన సినీ పరిశ్రమ బదనం చేయడానికి ఇటుపక్క ప్రభుత్వ పక్షం కూడా చేస్తున్నది. అంతిమంగా ఎక్కడికి వస్తుందంటే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందమ్మా. నేనేమంటే స్పష్టంగా చెప్తున్నా, మూసీ పేరు మీద హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ప్రజలు కానీ భయపడ్డారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ తో ఏమైతుందంటే ఒక అపోహ వస్తుంది, పోతారు అని. 50 ఏళ్ల చరిత్ర సినీ ఫీల్డ్ కి ఇక్కడికి ఎప్పుడో చెన్నారెడ్డి గారు, అంతకుముందు జలగం వెంగళరావు గారు సినిమా ఫీల్డ్ ఇక్కడ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆనాడు ఉమ్మడి మద్రాసు కానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ మద్రాసు నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొన్నటి దాకా స్వప్న గారు కోరస్ దొరకకపోయేది, ఇక్కడ రికార్డింగ్ సరిగ్గా ఉండకపోయేది. వాళ్ళ అంతర్జాతీయ స్టూడియోలు వచ్చినాయి, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ మిగతా పాత సినిమా స్టూడియోలు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు అన్ని డబ్బులు పట్టుకొని పోతే, సూట్ కేసు పట్టుకొని పోతే సినిమా రీల్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి. దీన్ని ఇమేజ్ ఇప్పటికే ఒక మాట ముగిస్తాను. ఇప్పటికే ఇమేజ్ దెబ్బతిన్నది హైదరాబాద్ మూసీ వల్ల. రేపు పొద్దున హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటే మనకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. తెలంగాణ మొత్తం రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ ఆదాయం 60-65% ఉంటుంది. అన్ని రకాలు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా ఫీల్డ్ మొత్తం సాగుతుందని అవును. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక సామరస్యంగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సి అవుతుంది. ఇందులో మాత్రం అల్లు అర్జున్ కేసులో తీసేస్తారని ఎవరు మాట్లాడరు కాదు. కాకపోతే ఒక సంధానకర్త ఉన్నాడు కనుక చిరంజీవి తన అల్లుడైనా పోలేకపోయిన మొన్నటి దాకా. అల్లు అర్జున్ తండ్రే కనుక అల్లు అరవింద్ కూడా పోలేకపోయినారు. ఇప్పుడు మంచో చెడుతో మాట్లాడుకుంటారు. సరే, సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్ అయిపోయింది, డబ్బులు కూడా సెటిల్మెంట్ అంటున్నారు. నేను అన్న మాట మనం బాధ్యతగా పౌరులుగా మాట్లాడవద్దు. కానీ జరుగుతున్న క్రమం చూస్తుంటే మాత్రం మిమ్మల్ని మేము రప్పించుకున్నాం అనే దానికి ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసు చెప్పి ముగిస్తాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ లో అట్లే ప్రవర్తించిండు. చిరంజీవి గారిని ఇక్కడ పిలిపిస్తున్నాడు, చూసారు కదా మీరు. అంటే అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు మన చిరంజీవి గారు. అట్లాగే ఇది కూడా వస్తుంది అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నారా, రేవంత్ రెడ్డి గారి బాటలో రేపొద్దు ఇంకోటి నడుస్తారా అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. అంతిమంగా ఒక్క మాట చెప్తారు, రాష్ట్రంలో మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇవాళ తెల్ల బంగారం తెల్లబోయింది, మిర్చి రైతులేమో బాధపడుతున్నారు, రైతు భరోసా అందలేదు. ఇట్లా నేను 100 చెప్తాను.
మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను పోలేదు, కళ్యాణ లక్ష్మి పోయింది. అంటే ఇవన్నీ పోవాలి అంటే మేడిగడ్డ కుంగుబాటి నుంచి మొదలు పెట్టి స్వప్న గారు ఇవాళ వరుసగా చూడండి. మళ్ళా టెలిఫోన్ ట్యాపింగ్, తర్వాతనేమో మనకు ఆ గొర్రెల కుంభకోణం, తర్వాత కొండా సురేఖ ఎపిసోడ్, తర్వాత హైడ్రా, మూసి, ఇవాళేమో మన ఏదైతే కేటీఆర్ మీద కేసు, లేకపోతే మనకు విద్యుత్ కేంద్రాల మీద కేసు, ఇవన్నీ జరుగుతుండే ఏమైతుందంటే నెలకొక సమస్య వస్తుంది, నెలకొక ఇష్యూ వస్తున్నది. మనందరం మాట్లాడుకుంటున్నాం. రైతుల బాధలు రైతులకే ఉన్నాయి, ప్రజల బాధ ప్రజలకే ఉన్నాయి. అసలు వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఆవులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్ళెరిగినట్టు ప్రజల సమస్యలు ప్రస్తావనకు వస్తాయి. నాలాంటి వాడు ఆవేదన ఏంటంటే రాజకీయం ఉండని కాదని, కానీ మీ రాజకీయం కోసం ప్రజల సమస్యలు ఎందుకు బలి పెడుతున్నారు? నిజంగా చెప్పాలంటే ప్రజల సమస్యలు ఇప్పుడు అట్లాగే ఉన్నాయి, వాటిని తీర్చే ప్రయత్నం చేయండి అంటున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా 1 year అయిపోయింది, రామ్మోహన్ రావు గారు 20% అయిపోయింది ఈ ప్రభుత్వానికి, కాలం అయిపోయింది. ఓకే రామ్మోహన్ రావు ఇంకొక గారు మాట ఒక చెప్పి నిమిషం ముగిస్తాను. hold 20% అయిపోయింది, ముందు పరిపాలన మొదలు పెట్టమని చెప్పండి. ఓకే ఒక నిమిషం హోల్డ్ ఉండండి చెప్పండి రామ్మోహన్ స్వప్న గారు. ఒక నిమిషం ఉండండి రామ్మోహన్ గారు. విజయారే గారు రాజకీయాలు చేస్తున్నారా చెప్పండి. దీన్ని అడ్డం పెట్టుకొని? ఇప్పుడు ఒక సందేహాన్ని అయితే వ్యక్తపరిచారు రామ్